నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. దేశంలో వెహికల్ లోన్, హౌసింగ్ లోన్ చెల్లింపుదారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పనుందా అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆధ్వర్యంలో జరిగిన 19 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన 35 మంది మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ గణనీయమైన వృద్ధి, భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే తదితర అంశాలపై మాట్లాడారు. దేశం ఆర్థికంగా బలంగా ఉందని, 10 ఏళ్ల సగటు ద్రవ్యోల్బణం దాదాపు 5 నుంచి 5.5% ఉందని చెప్పారు. కాబట్టి త్వరలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో యుక్రెయిన్ సంక్షోభం తర్వాత వడ్డీ రేట్లు మళ్లీ 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం చాలా వరకు నియంత్రణలో ఉంది. త్వరలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతోందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎప్పట్లాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5% వడ్డీని వసూలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో బ్యాంకుల నుంచి వసూలు చేస్తే వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశం ఉందని అన్నారు. అయితే అదే జరిగితే గనక బ్యాంకుల నుంచి కస్టమర్లు తీసుకునే లోన్లపై విధించే వడ్డీ రేట్లు అదుపులోకి వస్తాయి. ఈఎంఐల భారం తగ్గుతుంది. సెంట్రల్ బ్యాంక్ దేశంలో పలు బ్యాంకులకు లోన్లు ఇస్తూ ఉంటుంది. బ్యాంకులు తీసుకునే ఆ రుణాలపై ఆర్బీఐ కొంత మొత్తంలో వడ్డీని వసూలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఇంట్రెస్ట్ రేటు ఎక్కువగా ఉంటే సదరు బ్యాంకుల్లో తీసుకునే కస్టమర్లకు తీసుకునే లోన్పై చెల్లింపులు అధికంగా ఉంటాయి. అదే ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటే గనక ఆయా లోన్లపై విధించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే ఎప్పట్లాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5% వడ్డీని విధించింది. ఆ మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వడ్డీ చెల్లింపులు వడ్డీలను కొనసాగిస్తూ వస్తున్నాయి. ఫలితంగా ఆయా బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నాయి. పీయూష్ గోయల్ చెప్పినట్లు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే ఈఎంఐల భారం అయితే తగ్గనుంది. సో చూసాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాలరీ వచ్చిందంటే కనుక మనకి ఎక్కువ మొత్తంలో వెళ్ళేది కూడా ఈఎంఐలకే వెళ్తుంది. ఇన్ కేస్ ఈ వడ్డీ రేట్లు తగ్గితే కనుక మనకి ఈఎంఐల భారం తగ్గితే కనుక అందరూ ఆల్ హ్యాపీస్ అనే చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.